అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై రాజమండ్రిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రియాంక పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుండగా వైద్యులు బ్రెయిన్ డెడ్ పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వివరించారు. సో చివరి ప్రయత్నంగా ఆప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు ఇప్పుడు సిద్ధమైన పరిస్థితి. అయితే శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉండడంతో ముందుగా వాటిని నియంత్రించాల్సిందని తెలుస్తోంది. సో నిజంగా పాపం అంటే పాపం ప్రియాంక. రాజమండ్రిలో కార్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చావుకి బతుక్కి మధ్య పోరాడుతోంది. 1% అంటే హోప్ ఉంటే చాలు, బతికించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం ఇప్పుడు సిద్ధంగా ఉంది. కానీ ఆల్మోస్ట్ హోప్లెస్ అని డాక్టర్లు చెప్పడం నిజంగా ఆ కుటుంబానికి ఎటు పాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండిషన్ ఏంటి అనే వివరాలు మనం మాట్లాడుకుంటే పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం నిజంగా ఆ కుటుంబానికి వచ్చింది. కళ్ళ ముందు ఐసీయూలో కన్నబిడ్డ ఉంది, శరీరానికి ప్రాణం ఉంది, కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళు తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్టుగా చెప్తున్న డాక్టర్లు, మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్ళీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్సలో ఉంది ప్రియాంక. ఆ హాస్పిటల్కి చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్లే. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకు అక్కడున్న పేషెంట్లు కానీ వాళ్ళ తరపు బంధువులు కానీ నిజంగా చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. దాదాపుగా బ్రెయిన్ డెడ్ కండిషన్ అని ఇక్కడ డాక్టర్లు పేరెంట్స్కి చెప్తున్నారు. శరీరానికి మెదడుకి మధ్య నరాల వ్యవస్థ తెగిపోయింది, కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. ఆఖరి ప్రయత్నంగా వైద్యులు ఆప్నియా టెస్ట్ నిర్వహిస్తున్నారు. సో ప్రియాంక శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సోడియం లెవెల్స్ తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యమని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. సో టెస్ట్ రిజల్ట్ తర్వాత మాత్రమే ప్రియాంక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. సో ఏ దేవుడైనా అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల్లో ఒక ఆశ నెలకొంది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆప్నియా ఎందుకు ప్రియాంక ఆప్నియా టెస్ట్ చేస్తున్నారు? అసలు ఆప్నియా టెస్ట్ అనేది రెండు వేరువేరు మెడికల్ సందర్భాల్లో ఉపయోగించే ఒక ముఖ్యమైన పరీక్ష. సో మొదటిది నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్యను నిర్ధారించే స్లీప్ ఆప్నియా టెస్ట్ కాగా, రెండోది ఏంటంటే అత్యవసర వైద్యంలో మెదడు మరణాన్ని అంటే బ్రెయిన్ డెడ్ నిర్ధారించడానికే చేసే ఒక నిర్దిష్టమైన పరీక్ష. ఈ ఆప్నియా టెస్ట్ జరిగిన తర్వాత ప్రియాంక అంటే తన మెదడుకి కమ్యూనికేషన్ వెళ్తుందా లేదా అనే విషయం చాలా అంటే అథెంటిక్గా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయిని ఇలా 4 గోడల మధ్య ఉంచిన దశ్వంత్ జోసెఫ్ ఇప్పుడు 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన రోజు నిందితులపై BNS 134, 125B సెక్షన్లు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ అన్నట్లుగా ఏదైతే ఫస్ట్ రోజు కేసు పెట్టిన పోలీసులు ప్రియాంక పరిస్థితి విషమించడంతో సెక్షన్లు మార్చేశారు. ప్రస్తుతం BNS 110 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో తెలిసి ఉద్దేశపూర్వకంగా ప్రమాదం చేసినట్లుగా ఇప్పుడు సెక్షన్లు మార్చడం జరిగింది. సో ఇక్కడ ఈ కేసులో ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో ఒక పక్క పోలీసులు క్లూస్ కోసం వెతుకుతుంటారు. కానీ మన రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజ్ని పెంచే కథనాల కోసం అన్వేషిస్తాయి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినట్టుగా న్యూస్లు వేయించుకొని ఆ పోలీసులనో లేకపోతే ప్రభుత్వాన్నో ఇబ్బంది పెడతారు. అసలు నిజం ఏంటనేది దర్యాప్తులో తెలిసేలోపే ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో యుద్ధాలు, టీవీ డిబేట్ల హోరులో అబద్ధం ఊరంతా చక్కర్లు కొడుతుంది. ఒక మనిషి చనిపోతాడు, కానీ మరుసటి గంటకే రాజకీయాలు మొదలైపోతాయి. హత్య జరిగిన చోట పోలీసులు ఆధారాలు వెతుకుతారు అండ్ రాజకీయ పార్టీలు ఏమో కథనాలు వెతుకుతాయి. సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజకీయ ఎజెండా కనిపిస్తుంది. ఎన్నికల కంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాలు హత్య, దాడి, హౌస్ అరెస్టు, నిరసన, లేకపోతే ఒకరిని గుద్దేయడం. ఇలాంటి జరగగానే ఏదైనా ఒక్క ఇష్యూ జరిగిందంటే చాలు. సరిగ్గా ఇప్పుడు ప్రియాంక ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. ఒక పార్టీ రాజకీయ హత్య అంటది, మరో పార్టీ వ్యక్తిగత కక్ష అంటది. అసలు ఇక్కడ జరిగింది ఏంటి?
సోషల్ మీడియాలోనే ఇప్పుడు ప్రియాంక మీద రెండు మూడు కథనాలు వినిపిస్తున్నాయి. టీవీలో 2 డిబేట్లు, ప్రెస్ మీట్లలో 2 వాదనలు ఉంటున్నాయి. కానీ నిజం గడప దాటే లోపే అబద్ధం లోకాన్ని మొత్తాన్ని చుట్టేస్తుంది. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు సంగతి బయటపడుతుంది. కానీ ఈ యొక్క అంటే ప్రియాంక విషయంలో మాత్రం అక్కడ పోలీసులు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు, అక్కడ మాల్ సిబ్బంది కనీసం మాట్లాడలేదు, పోలీసులు ఎందుకు సెక్షన్లు మార్చలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే పోలీసుల్ని ఇక్కడ బ్లేమ్ చేయడం నిజంగా కరెక్టా అని అడుగుతున్నా. ఒక రాజకీయ కోణంలో ఆలోచించి ఇక్కడ వ్యవస్థల్ని పోలీసుల మీద నిజంగా అంటే ఈ కేసులో పోలీసులు వాళ్ళని అంటానికి ఒక 1% కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే చెప్తున్నాను, ఎప్పుడైతే సరిగ్గా ఆ ప్రియాంక వెళ్తున్న బైక్ని ఈ దస్వంత్ అండ్ జోసెఫ్ ఇద్దరు ఎప్పుడైతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మందు తాగి గుద్దేసిన తర్వాత సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అంటే పోలీసు కేసు పడింది అంటే దానికి ఒక ప్రాపర్ ఎంక్వైరీ ఉంటుంది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తారు, అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతారు. ఎవరైతే డాక్టర్ సాయి ప్రియాంకని ఎక్కించుకెళ్తున్న ఆ బైక్ తోలిన వ్యక్తి ఉన్నారో అతనితో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. ఈవెన్ ఆ కాలేజ్ జిఎస్ఎల్ కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడాలి. గతంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయా? సో ఇదంతా ఒక ప్రాపర్ ఎంక్వైరీ. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటే ఇక్కడ ప్రియాంక కేసుని ఎందుకు రాజకీయం చేయాలి? ఒక రకంగా వాస్తవానికి ఇక్కడ ఎంతో జరుగుతుంది. ప్రియాంక కేసు వెనక నిజంగా ఆ హంతకుల్ని ఏదైతే ఆ నిందితుల్ని కాపాడుతున్నారని ఎవరు కాపాడుతున్నారు? నిందితుల్ని ఏ ఎమ్మెల్యే కాపాడారు? ఎవరు కాపాడారు? ఏ ప్రజాప్రతినిధి కాపాడారు? ఏ గవర్నమెంట్ కాపాడింది? ఇక్కడ 100కి 100% ప్రియాంకకి సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని మొదటి నుంచి కూడా ఎన్కౌంటర్ చేయాలని చాలా మంది గట్టిగా వినిపిస్తున్నారు. వాళ్ళని నిజంగా ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. ఎప్పుడైతే సరిగ్గా ఈ యాక్సిడెంట్ కావాలని ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రెయిన్ డెడ్ అయింది ఆ అమ్మాయిది, సో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్ళాలి అన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని అంటే తాగొచ్చి ఆ అమ్మాయిని ఒకసారి కాదు 3 సార్లు కారుతో ఇష్టం వచ్చినట్టుగా ఉద్దేశపూర్వకంగా గుద్దారన్న తర్వాత ఎవరన్నా అంటే మనిషి అన్నం తినేవాడు, కడుపుకి అన్నం తినేవాడు ఎవరైనా సరే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటాడు. వాళ్ళని కేసులు కోర్టులు ఇలాంటివి అనలేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది దీని మీద. లోకేష్ గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న రివ్యూ చేశారు. అండ్ అంతేకాకుండా అయితే అక్కడ గ్రౌండ్లో హోంమంత్రి అనిత ఆవిడ కూడా అక్కడికి అంటే స్పాట్కి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటో కనుక్కున్నారు. వాళ్ళ అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడారు. ఇదంతా ప్యారల్గా జరుగుతోంది. ఒక పక్క పోలీసు వాళ్ళు సరిగా రియాక్ట్ అవ్వలేదు ఆ టైంకి, అందువల్లే ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. యాక్చువల్గా ఎప్పుడైతే ఆ అమ్మాయి తల మీద నుంచి కార్ ఎక్కి వెళ్ళిపోయిందో, అయితే ముందు ఉండేటువంటి టైర్ లెఫ్ట్ టైర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బ్రెయిన్ అప్పటికే ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో ఆ తర్వాత వెంటనే జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఆ అమ్మాయికి దూరం అవుద్దని చెప్పి మళ్ళీ ఎక్కడన్నా బ్రతికే ప్రాణం బ్రతకదు అని చెప్పి భయం వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అండ్ డాక్టర్స్ గ్రూప్లో ఎప్పుడైతే ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఈవెన్ వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ డీన్లు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి వెంటనే స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. అక్కడ నుంచి కరెక్ట్గా 10 నిమిషాల్లో స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ కిమ్స్ తరలించారు. కిమ్స్కి తరలించినప్పటి నుంచి ఆ అమ్మాయి బతికిద్దా లేదా అనే ఒక అరణ్య రోజుల మధ్య వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? వాళ్ళ బంధువులు కిమ్స్లోకి వచ్చిన ప్రతి పేషెంట్ వాళ్ళ బంధువులు ప్రియాంక బతకాలి పాపం ప్రియాంక అంటూ వాళ్ళ అరణ్య రోదన నిజంగా అంతా ఇంతగా. సో ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ ది రికార్డ్లో వీళ్ళు ఈ పొలిటీషియన్స్ చేసేది ఏంటి? అక్కడ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినట్టుగా నిందితుల్ని పక్కతో పట్టిస్తున్నారు, లేదంటే నిందితుల మీద అసలు ఎలాంటి సెక్షన్లు లేవు, అన్ని బెయిలబుల్ సెక్షన్లే, నాన్ బెయిలబుల్ సెక్షన్ ఒక్కట్లేదు అని చెప్పి మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం. ఒక పక్క 4 గోడల మధ్య అటా ఇటా అన్నట్టుగా ప్రియాంక ప్రాణాలతో చివరి నిమిషంలో కొట్టుమిట్టాడుతుంటే ఏ టెస్ట్ చేయాలి? ఆప్నియా టెస్ట్ చేయాలా, లేదంటే ఇంకేమైనా చేయాలా? అసలు అమ్మాయి రికవర్ అయ్యే ఆప్షన్ ఉందా? దెర్ ఈస్ ఎనీ 1% ఛాన్స్ అని చెప్పి డాక్టర్లు అందరూ ఇంత ఇబ్బంది పడుతుంటే కులాలకి మతాలకి అతీతంగా చాలామంది బయటకు వచ్చి ప్రియాంక అంటే మంచిగా బయటికి రావాలి, ప్రాణాలతో బయటికి రావాలి, నవ్వుతూ బయటికి రావాలి అని చెప్పి ఇంతమంది మాట్లాడుకుంటుంటే కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? కేవలం రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళంతా ప్రియాంక నిజంగా పోలీసులు కనుక వెంటనే రియాక్ట్ అయి ఉంటే ఈ అమ్మాయి బతికేది, లేదంటే బతికేది కాదు. ఆ జిఎస్ఎల్ కాలేజ్ ఆ అమ్మాయి చదువుతున్న కాలేజ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయిని ఎక్కించుకెళ్ళినప్పుడు స్పాట్లో ఉన్న వ్యక్తి
వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ సంబంధించినటువంటి డీన్లు, వాళ్ళ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్లు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయి ఎప్పుడైతే అక్కడ పడిపోయిందో కారు గుద్దిన తర్వాత ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, వెంటనే స్వతంత్రంగా తీసుకెళ్ళాం, అక్కడ నుంచి కిమ్స్ తీసుకెళ్ళాం, జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇందాక ఒక మాట అనుకున్నాం కదా, ఒక్కటే అక్కడ అంటే రక్తం లేదు, బీభత్సం లేదు, ఇంకొకటి లేదు. కానీ ఒక మనిషి మళ్ళీ తిరిగి హాస్పిటల్ బెడ్ మీద నుంచి బయటికి నడుచుకుంటూ హ్యాపీగా నవ్వుతూ వచ్చిద్దా లేదా అన్న సందేహం మాత్రం చాలా మందిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగే పిచ్చి కూతులు, పిచ్చేవారాలు నిజంగా ఎంత హాస్యాస్పదం తెలుసా? దీని వెనక ఎవరున్నారనేది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు చేసే ఒక ప్రచారం వల్ల, విష ప్రచారం వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారో తెలుసా? ఒక నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరు మొత్తం తిరిగేస్తుంది, ఎలాంటి డౌట్ లేకుండా. అంటే వీళ్ళు ఏం చెప్తే అది సోషల్ మీడియాలో నడిపించేసుకోవడం, వాళ్ళకి సంబంధించినట్టుగా పోలీసులు వైఫల్యం ఉంది, పోలీసులు మాకు సహకరించలేదు, మాల్ వాళ్ళు మాకు సహకరించలేదు. అక్కడ ఆల్రెడీ సినిమా చూసి వస్తుంటే అక్కడైతే ఆ వెహికల్ గుద్దిన తర్వాత వాళ్ళు పోలీసులు రావడం జరిగింది, ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆ వేమవరానికి సంబంధించిన ఆ ఇద్దరిని నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు జనసేన నుంచి. ప్రభుత్వంలో భాగంగా ఆయన కూడా ట్వీట్ చేశారు, మాట్లాడారు, ఏం చేస్తున్నారు పోలీసులు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పారు. ఇటు అనిత అండ్ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా అంటే చట్టం తన పని చేసుకుపోతుంది. ప్రభుత్వంలో భాగంగా చాలా సీరియస్ కేసు ఇది. గత 2 రోజులుగా ఒక సీరియస్ కేసు ఏదన్నా క్రైమ్ పరంగా ఇదే ప్రియాంకదే. వాళ్ళు వాంటెడ్గా చేశారా లేదంటే అనుకోకుండా జరిగిందా అనేది ఇప్పటికీ తేల్లా. ఒక పోలీసు ప్రాపర్ ఎంక్వైరీ ఛార్జ్ షీట్ కోర్టుకి నమోదు చేయాలి అంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు కాదు కదా, టీ డబ్బా దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్టు, సిగరెట్ తాక్కుంటూ మాట్లాడుకున్నట్టు కాదు కదా. ఒక ప్రాపర్ ఛార్జ్ షీట్ ఉండాలి అంటే అసలు వాళ్ళకి ఏమైనా నేరచరిత్ర ఉందా, వాళ్ళు ఆ టైంలో ఓన్లీ లిక్కర్ తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా గంజాయి కానీ అలాంటివి ఏమైనా సేకరించారా, లేకపోతే ఏంటి అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటివి చాలా ఉంటాయి. పర్టికులర్గా అమ్మాయి 3 సార్లు 4 సార్లు గుద్దారు అంటే సో దాని వెనకాల ఉన్న ఇంకేమైనా పాత కుట్రలు ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కావచ్చు. ఆల్రెడీ ఎప్పుడైతే వాళ్ళని గుద్దారు అన్న తర్వాత పోలీసులు రావడం జరిగింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. ఎప్పుడు ఏదైతే అన్ని మీడియా హౌసెస్ ఆ సీసీటీవీ ఫుటేజ్లు వాడుకుంటున్నాయో అవి కూడా పోలీసు ఇచ్చినవి. సరిగ్గా ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ½ అన్ అవర్లో బయటకు వచ్చేసాయి అన్ని విజువల్స్. ఎవరి వల్ల? పోలీసుల వల్ల. ఇప్పుడు కానీ మనం మాత్రం పోలీసులను బ్లేమ్ వేయాలి. అంటే కొన్ని విషయాల్లో మనం పోలీసులను బ్లేమ్ వేయచ్చు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకుండే ప్రజలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే కేసులు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే దర్యాప్తులు ఎంక్వైరీలు బోల్డ్ ఉంటాయి వాళ్ళకి. నేనేం పోలీసులు వెనకేసి వస్తున్నా అనేది కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. కేవలం ఆ అమ్మాయి అయితే ఆ బ్రెయిన్ డెడ్ ఉందో దాన్ని రాజకీయం చేయొద్దని అంటున్నా. ఇక్కడ కేవలం మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఆ అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయింది, 4 గోడల మధ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది, అసలు ఆ అమ్మాయి లెగుస్తుందా లేదా అనే దాని గురించి కదా. కుదిరితే ప్రార్థించండి ఆవిడ గురించి కనీసం, అంటే ఆవిడ బతకాలి, ఆవిడ నవ్వుతూ సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలని చెప్పి అట్లీస్ట్ మీరు నమ్మే దేవుడికి మొక్కుకోండి. దానివల్ల కనీసం ఒక 1% అయినా ఆ దేవుడు కరుణిస్తే ఆ అమ్మాయి హ్యాపీగా బయటకు వస్తుంది. అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథనాలు చేయించుకోవడం, లేకపోతే పోలీసుల వల్ల చేశారని, ఎవరో ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని, ఇదంతా కూటమి సర్కార్ చేపిస్తుందని, నిజంగా ఇలాంటి హాస్యాస్పద మాటలు, విష ప్రచారాలు నిజంగా అవసరమా? ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్ల ముఖ్యమా, మీరు చేసే రాజకీయాలు ముఖ్యమా? గ్రౌండ్ లెవెల్లో జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది, దాని గురించి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, అంతా బాగానే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటనే దాని గురించి పోలీసులు పిన్ టు పిన్ ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, వాళ్ళిద్దరు 14 రోజులు రిమాండ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అసలు ఆ రోజు జరిగింది ఏంటి ఇవన్నీ మొత్తం సేకరిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చేసేది ఏంటి, దీన్ని రాజకీయం చేయాలి ఎలాగైనా సరే. ఏదైనా హత్య జరిగినా, ఏదన్నా చిన్న విధ్వంసం జరిగినా, ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినా, లేకపోతే కావాలని చేశారని ఏది జరిగినా సరే దాన్ని రాజకీయం చేయడం కోసం కొన్ని అదృశ్య శక్తులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చాలామంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మరి ఆఫ్ ద రికార్డులో ఎన్కౌంటర్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారు? ఎందుకంటే ఇప్పటిదాకా ఈ జోసెఫ్ కానీ ఈ దస్వంత్ కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కావచ్చు, అండ్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కావచ్చు,
వీళ్ళకి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మా వల్ల ఒక ప్రాణం, నిండు ప్రాణం బలైపోయింది. ఆ తల్లిదండ్రులు పడుతున్న అరణ్య రోదన, వాళ్ళ రిలేటివ్స్ పడుతున్న బాధ, ఇంతమంది బయటకు వచ్చి ప్రియాంకకి న్యాయం జరగాలి, ప్రియాంకకి న్యాయం జరగాలని చెప్పి మాట్లాడుతుంటే కనీసం ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా ఎన్కౌంటర్ చేసిన వీళ్ళని తప్పు లేదు నా దృష్టిలో. మరి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.